అయిన తర్వాత నెక్స్ట్ మీది ఇదేగా ఈ నగరానికి ఏమైంది? ఇది గాకుండా 2 సినిమాల్లో ఆల్రెడీ యాక్ట్ చేశాను సార్. దట్ ఈస్ డ్యూ ఫర్ రిలీజ్. ఓకే. ఇప్పుడు ఇది అక్టోబర్ అనో ఏదో విన్నాను. అరౌండ్ అక్టోబర్, నవంబర్. ఈ నగరానికి టెంటేటివ్‌లీ పార్ట్ 2. అవును. లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్. సో రేపు ఈ సినిమా రిలీజ్, అక్టోబర్‌లో ఆ సినిమాలు, మధ్యలో 2 సినిమాలు రిలీజ్ అయిపోతాయా? అవును. ఓహ్! మీ పేస్ బానే ఉంది ఈసారి. ఇట్స్ ఆల్రెడీ బిన్ లైక్ దట్ సార్. ఆల్వేస్ బిన్ లైక్ దట్. ఎప్పుడు నన్ను చాలా మంది అంటూ ఉంటారు. నేను మామూలుగా ఇంటర్వ్యూల్లో నేను బద్ధకస్తుడిని అని కావాలని అంటాను. బట్ మా మదర్ ఇంకా మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారు, అరే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నావు అనరా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కానీ నాకు తెలిసి పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ డైరెక్షన్. ఇన్ని సినిమాలే చేస్తున్నావు ఏంది కథ అని. కానీ బ్యాక్గ్రౌండ్లో దర్ ఇస్ ఆల్వేస్ సమ్ వర్క్ గోయింగ్ ఆన్. ఒక టీవీ షో హోస్ట్ చేసినా కానీ, లేదు అంటే వెబ్ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్, లేదు రైటింగ్, డైలాగ్స్, ఎడిటింగ్, సంథింగ్ ఆర్ ది అదర్ క్రియేటివ్ జాబ్ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఈసారి మాత్రం కొంచెము ప్రాపర్గా డైరెక్షన్లోనే వెళ్దామని చెప్పేసి లైన్డ్ అప్ ఫ్యూ ప్రాజెక్ట్స్ నెక్స్ట్కి. అది డైరెక్షన్ కేవలం. యా. మళ్ళీ నటించడాలు గట్రా దానిలో ఏం లేదు. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ దట్ అండ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్. ఎందుకంటే 2-3 ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే. సో దానికని. ఓకే. అంటే మీకు ఏది బాగా అంటే కూల్గా కానీ, ఒక కంఫర్టబుల్గా కానీ? ఇప్పుడు డైరెక్టర్ ఛాలెంజెస్ ఎక్కువ హీరో కన్నా. ఇప్పుడు మీరు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా తీసుకోండి, మీకు నచ్చింది క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయి చేశారు. సినిమా ఆడిందా, బా తరుణ్ భాస్కర్ తీసాడమ్మా, చిన్న తేడా వచ్చింది అనుకోండి, ఈ సజీవ నిర్జీవ ఏంది ఇది అసలు అన్నది వెంటనే డైరెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది కదా. మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు? అంటే అదే సార్, అంటే ఫేమ్ ఇస్ బై ప్రోడక్ట్. ఈ తిట్టుకోవడాలు, పొగడాలు, దే ఆర్ ఆల్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ వీఆర్ ఇన్. కానీ దాన్ని మెయిన్ ఫోకస్గా పెట్టుకొని దాన్ని చేజ్ చేస్తే మనమైతే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నది నాకు ఎర్లీ ఆన్ అర్థమైపోయింది స్టార్టింగ్లోనే. ఎందుకు అర్థమైందండి? స్టార్టింగ్లోనే బేసిక్లీ ఎందుకు అర్థమైందని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇది వస్తూనే ఉంటాయి. ఏం చేసినావు, మంచి పని చేసినా, చెత్త సినిమా చేసినా, ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పోలరైజ్ అయిపోయింది. ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను మంచి సినిమా ప్రజెంట్ చేసినా కానీ దాన్ని పొగడేటోళ్ళు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు. గ్యారంటీడ్. అందరూ ఎస్ అని చెప్పేసి అంత చాలా బాగుందని చెప్పే ఇదైతే ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ తిట్టే ఇది కూడా ఉండదు. ఎవరికో ఒకటికి నచ్చుతుంది. సో నాకు తెలిసి ఇట్స్ అ గ్యాంబుల్. ద మోర్ ఐ గాట్ డీపర్ ఇన్ టు ఇట్, సరే ఇది చేద్దాము, ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఇది చేస్తే వర్కౌట్ అది చేస్తే వర్కౌట్. నాకు అర్థమైంది ఏంటి అంటే 100% దేర్ ఇస్ నో వే ఆఫ్ టెలింగ్ దట్ ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని చెప్పలేదు. ఇప్పుడు లేదు, ఎవరు చెప్పలేదు. సో ఐ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ అవర్ వర్క్. రిజల్ట్ ఏదైతే ఉందో, వెదర్ దే స్కోల్డర్స్ ఆర్ ప్రేజర్స్, అది బై ప్రోడక్ట్. అండ్ అది అంత అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లో ఉంటే దాన్ని చేజ్ చేయడం వేస్ట్. ఏదైతే డెఫినెటివ్ ఉందో దాన్ని చేజ్ చేయడం బెటర్. వర్క్ ఈస్ బెటర్ టు చేజ్, నాట్ ద గ్లోరీ బిహైండ్ ఇట్. నాట్ ది రిజల్ట్ ఆర్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద గ్లోరీ బిహైండ్ ఇట్. అంటే నటుడు అన్నది చాలా సులభమైన పని అండి. రైట్. ఒప్పించగలిగి అది కూడా మళ్ళీ డైరెక్టర్స్ ఛాలెంజే. అవును. మీ చేత బాగా చేయించడం, తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడని ఆడియన్స్ కనిపించాలంటే అగైన్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫైనల్లీ కదా. సో డైరెక్టర్ మీద ఎక్కువ పడే ఈ పనిని మీరేం ఏమంటున్నారు? ఇప్పుడు నేను కంప్లీట్ గా డైరెక్షన్ మీదే నేను ఫోకస్ పెడదాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఈ సినిమా రేపు హిట్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు, ఇద్దరు ముగ్గురు అన్నారు నాతో. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లాష్ మొదలవుతా, ఈ క్యారెక్టర్ చేస్తావా అని ఆఫర్లు స్టార్ట్ అయ్యి మీకు రావచ్చు. కాకపోతే నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కూడా దే హావ్ ఆస్క్డ్ మీ అండ్ ఐ పొలైట్లీ రిజెక్టెడ్. అప్పటికే జరిగిపోయింది. కొన్ని జరుగుతూ ఉన్నాయి అండ్ ఐ రిజెక్టెడ్ అ ఫ్యూ బికాజ్ ఏది కూడా నాకు ఇట్ డిడ్ంట్ ఫీల్ సో ప్యాషనెట్ దట్ నేను డైరెక్షన్ ఆపి అది చేద్దామన్న అంత అవుట్ స్టాండింగ్ గా నాకేం అనిపించలేదు, రాలేదు. అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. ఇది డెఫినెట్గా చేస్తే క్రియేటివ్గా నేను సాటిస్ఫై అవుతా, నేను దానికి యాడ్ చేస్తాను స్క్రీన్లో అన్న రోజు ఐ విల్ మేక్ ఇట్ వర్క్. బట్ నాకైతే క్లారిటీ క్లియర్ ఉంది. ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్
నెక్స్ట్ 2 years ఐఎమ్ ఇన్ డైరెక్షన్. నాకు లైన్అప్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ అదే. ఓకే. అది. అండ్ ఇప్పుడు రేపు 1, 2, 3 అన్నీ రిలీజ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఒక్కవేళ మీరు అన్నట్టుగానే గ్రేట్ క్యారెక్టర్ ఇది వదలలేం మనం, కాంట్ ఎఫర్ట్ టు లీవ్ ఇట్ అవును అని అనిపించింది అనుకోండి, అవును. దట్ ఆల్సో పోజెస్ ఏ ప్రాబ్లం టు యూ. దట్ విల్ పోజ్ అ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, అది మళ్ళీ ప్రాబ్లమే అది కూడా. ప్రాబ్లం. నేను అవి అంత గొప్పది వచ్చినప్పుడు నేను చూస్తాను, ఆలోచిస్తానప్పుడు అవును ఈలోగా నా డైరెక్షన్ నేను చేసుకుంటున్నాను అవును. అన్నట్టుగా ఉండదు కదా. అవును. ఎవరి బుర్రలో ఏం ఆలోచన ఉంటుందో చెప్పలేము. చెప్పలేరు కదా. Indecisive. రేపు రేపు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీకు అది నచ్చింది అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద ఫేట్? ఇంకా ఆ టైంలో నేను చూసుకోవడమే సార్. ఇంకా నాకైతే మై షెడ్యూల్ ఇస్ ప్రిటీ ప్యాక్డ్ ఈ 2 సంవత్సరాలు అయితే, ఈ నెక్స్ట్ 2 years ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే లైనప్ ఉన్నాయో. ఐడియలీ ఐ డూ నాట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దట్. ఫ్రమ్ డైరెక్షన్ చేసుకుంటే హోప్ఫుల్లీ నేను రాసుకొని నేనేమని చేసుకొని నా సెట్లో నేను చేసుకుంటానేమో కానీ ఐ డోంట్ థింక్ ఐ విల్ గివ్ ద కంట్రోల్ టు సమ్ అదర్ పర్సన్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 years ఈ ప్రాజెక్ట్స్ లో. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.